చంద్రబాబు అరెస్టు సమయంలో కేశినేని నాని కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. చంద్రబాబు అభివృద్ధి లేదన్నా కేశినేని నాని శిలాఫలకాలపై ఎందుకు పేరు వేయించుకున్నాడో చెప్పాలి. కేశినేని నాని అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడు తిరిగాడో చెప్పాలి. విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా. విజయవాడ నియోజకవర్గంలో పట్టుమని 10 గ్రామాలు తెలియని వ్యక్తి విజయవాడ ఎంపీ. మోడీ కాళ్లు మొక్కింది విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి. కోర్టు కేసుల మాఫీ కోసం మోడీని కాకపట్టారు అని కేశినేని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు మోడీతో స్నేహం వద్దు అనుకుని వాళ్ళు ఆయన స్నేహం కోసం కాళ్ళు ఎరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఎవరైనా 2019లో ఈయన బీజేపీ నన్ను ఆహ్వానిస్తుంది, నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను అని కబుర్లు చెప్పాడు. అసలు మీకు నాని అనే వ్యక్తి ఏ రోజన్నా ఇట్లా ప్రజల్లో బయటకు రాగలరా? ఏదో 2 ఏసీ రూముల్లో వస్తాడు, పీటింగ్ పెడతాడు, వెళ్ళిపోతాడు. అతనికి రాజకీయ పరిజ్ఞానం సున్నా. ఎందుకంటే ఆఫీస్లోంచి మేము 2019 నుంచి 23 వరకు నందిగామే కాదు ఏ నియోజకవర్గంలో కూడా పట్టుమని 10 గ్రామాలు తెలియని వ్యక్తి. ఏంటంటే పాపం నానీలందరికీ కొంచెం ఫస్ట్ ఏమో చిప్పిపోయింది, రెండోదేమో వాళ్ళకి సీటు గ్యారంటీలు లేవు. సీటు గ్యారంటీ అవ్వాలంటే మా నాయకులందరూ చెప్తున్నారు కదా, బయటకు వచ్చిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే నాకు అంత సీటు వస్తుందని ఈ వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారు. మేము బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నామని అంటున్నావుగా, 2019 నుంచి రోజు మోడీ కాళ్ళకి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన మీ నాయకుడు విజయసాయిరెడ్డిని, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, మీ నాయకులందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి రోజు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి ఆయన కాకపెట్టారు.